నిజామాబాద్ జిల్లా ముగ్గురు యువకుల్ని ఏదైతే నిజామాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ముందున హాజరుపరిచిన తర్వాత మూడు రోజుల పాటు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందని చెప్పుకోవాలా. అసలు యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. ఏదైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యంగ్స్టర్స్ని అయితే పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఏదైతే మెజిస్ట్రేట్ ముందున హాజరుపరిచిన తర్వాత జిల్లా జడ్జి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి జైలు శిక్షణ అయితే విధించడం జరిగిందని చెప్పుకోవాలా. ముగ్గురు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇద్దరు మద్యపానం సేవిస్తూ బహిరంగ ప్రదేశాల్లో పట్టుబడ్డ వాళ్ళు, దాంతోపాటు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తిని ఆయన కూడా 3 రోజుల పాటు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందని చెప్తా ఉన్నారు. ముగ్గురికి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించామని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో దీంట్లో సిరికొండ ఎస్ఐ అయినటువంటి రామకృష్ణ గారు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురిని అదుపులో తీసుకున్న తర్వాత మెజిస్ట్రేట్ లో హాజరుపరిచిన తర్వాతనే జిల్లా జడ్జి గారు అయితే వీళ్ళకి పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది. సో ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో దాంతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే మద్యపానం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు చెప్పినా కూడా ఇవన్నీ కూడా మాకేం పట్టనట్టుగా చాలా మంది యంగ్స్టర్స్ అయితే చాలా మంది ఇట్లా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఫైనల్ గా జైలు గోడల్లో ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పటి నుంచి అట్లాంటి కథలలో పడకండి. పడితే మాత్రం ఖచ్చితంగా జైలు గోడల్లో మీరు ఊచలు లెక్క పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మంచి కెరీర్ ని మనమే చేతులారా ఖరాబ్ చేసుకున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి జైలు గోడల్ని చూసేసి వచ్చినామంటే ఖచ్చితంగా మన పైన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రికార్డ్ అనేది నమోదై ఉంటుంది. సో ఫైనల్ గా ఎక్కడైనా ఏమైనా జరిగినా కూడా నెక్స్ట్ టైం ఏమైనా కేసులలో మీరు బుక్ అయినా కూడా చాలా పెద్ద మొత్తంలో మీ పైన కేసులు కూడా మళ్ళీ నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గింది. దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా వరకు కూడా ఈ రేట్ అనేది ఎక్కువ ఉంటుండే. కాకపోతే సిపి గారు వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏసీపీతోని ఒక రివ్యూ పెట్టుకున్న తర్వాత ఎట్లా చేయాలా ఏంది అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించుకున్న తర్వాత ఎవరైతే మైనర్స్ కావచ్చు, దాంతోపాటు ట్రిపుల్ రైడింగ్, దాంతోపాటు వెహికల్ ఏవైతే సౌండ్ పొల్యూషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆకతాయిలంతా కూడా చాలామంది అలా ఇండ్లకే పరిమితమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్ల పైకి ఒక బైక్ తీసుకొని వచ్చారంటే కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల్లో చెక్ చేసి మరి ఆ నంబర్స్ని ట్రేస్ అవుట్ చేసి మరి పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఏవైతే అపార్ట్మెంట్సే కావచ్చు, లేకపోతే దాంతోపాటు మనకి గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలలో ఏవైతే గ్రామ శివార్లలో ఎవరైతే కొంతమంది మద్యం సేవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు పట్టుకుంటా ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరైతే పరుస్తూ ఉన్నాం. ఒక్కసారి పోలీస్ రికార్డులో పేరు ఎక్కిందంటే ఖచ్చితంగా లైఫ్ స్పాయిల్ అయినట్టే. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మెయిన్గా యంగ్స్టార్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఇదొక రిగ్రెట్గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి 3 రోజుల పాటు జైలు శిక్షను కూడా విధించిన పరిస్థితి ఉంది. సో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో కావచ్చు, లేకపోతే మద్యం సేవిస్తూ ఎవరికైతే పోలీసులకు పట్టుబడ్డ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నిజామాబాద్ జిల్లా ముగ్గురు యువకుల్ని ఏదైతే నిజామాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ముందున హాజరుపరిచిన తర్వాత 3 రోజుల పాటు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందని చెప్పుకోవాలా. అసలు యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే ఏం జరిగిందని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. ఏదైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యంగ్స్టర్స్ అయితే పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఏదైతే మెజిస్ట్రేట్ ముందున హాజరుపరిచిన తర్వాత జిల్లా జడ్జి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి జైలు శిక్షణ అయితే విధించడం జరిగిందని చెప్పుకోవాలా. ముగ్గురు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇద్దరు మద్యపానం సేవిస్తూ బహిరంగ ప్రదేశాల్లో పట్టుబడ్డ వాళ్ళు, దాంతోపాటు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తిని ఆయన కూడా 3 రోజుల పాటు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందని చెప్తా ఉన్నారు. ముగ్గురికి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించామని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో దీంట్లో సిరికొండ ఎస్ఐ అయినటువంటి రామకృష్ణ గారు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురిని అదుపులో తీసుకున్న తర్వాత మెజిస్ట్రేట్ లో హాజరుపరిచిన తర్వాతనే జిల్లా జడ్జి గారు అయితే వీళ్ళకి పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది. సో ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో దాంతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే మద్యపానం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు చెప్పినా కూడా
ఇవన్నీ కూడా మాకేం పట్టనట్టుగా చాలా మంది యంగ్స్టర్స్ అయితే చాలా మంది ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఫైనల్ గా జైలు గోడల్లో ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పటి నుంచి అట్లాంటి కథలలో పడకండి. పడితే మాత్రం ఖచ్చితంగా జైలు గోడల్లో మీరు ఊచలు లెక్క పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మంచి కెరీర్ ని మనమే చేతులారా ఖరాబ్ చేసుకున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి జైలు గోడల్ని చూసేసి వచ్చినామంటే ఖచ్చితంగా మన పైన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రికార్డ్ అనేది నమోదై ఉంటుంది. సో ఫైనల్ గా ఎక్కడైనా ఏమైనా జరిగినా కూడా నెక్స్ట్ టైం ఏమైనా కేసులలో మీరు బుక్ అయినా కూడా చాలా పెద్ద మొత్తంలో మీ పైన కేసులు కూడా మళ్ళీ నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గింది. దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా వరకు కూడా ఈ రేట్ అనేది ఎక్కువ ఉంటుండే. కాకపోతే సిపి గారు వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏసీపీతోని ఒక రివ్యూ పెట్టుకున్న తర్వాత ఎట్లా చేయాలా ఏంది అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించుకున్న తర్వాత ఎవరైతే మైనర్స్ కావచ్చు, దాంతోపాటు త్రిబుల్ రైడింగ్, దాంతోపాటు వెహికల్ ఏవైతే సౌండ్ పొల్యూషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆకతాయిలంతా కూడా చాలామంది అలా ఇండ్లకే పరిమితమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్ల పైకి ఒక బైక్ తీసుకొని వచ్చారంటే కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల్లో చెక్ చేసి మరి ఆ నంబర్స్ని ట్రేజ్ అవుట్ చేసి మరి పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఏవైతే అపార్ట్మెంట్సే కావచ్చు, లేకపోతే దాంతోపాటు మనకి గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలలో ఏవైతే గ్రామ శివార్లలో ఎవరైతే కొంతమంది మద్యం సేవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు పట్టుకుంటా ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరైతే పరుస్తూ ఉన్నాం. ఒక్కసారి పోలీస్ రికార్డులో పేరు ఎక్కిందంటే ఖచ్చితంగా లైఫ్ స్పాయిల్ అయినట్టే. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మెయిన్గా యంగ్స్టార్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఇదొక రిగ్రెట్గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి 3 రోజుల పాటు జైలు శిక్షను కూడా విధించిన పరిస్థితి ఉంది. సో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో కావచ్చు, లేకపోతే మద్యం సేవిస్తూ ఎవరికైతే పోలీసులకు పట్టుబడ్డ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నిజామాబాద్ జిల్లా ముగ్గురు యువకుల్ని ఏదైతే నిజామాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ముందున హాజరుపరిచిన తర్వాత 3 రోజుల పాటు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందని చెప్పుకోవాలా. అసలు యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే ఏం జరిగిందని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. ఏదైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యంగ్స్టర్స్ని అయితే పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఏదైతే మెజిస్ట్రేట్ ముందున హాజరుపరిచిన తర్వాత జిల్లా జడ్జి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి జైలు శిక్షణ అయితే విధించడం జరిగిందని చెప్పుకోవాలా. ముగ్గురు ఎవరైతే ఉన్నారో దాంట్లో 2 మద్యపానం సేవిస్తూ బహిరంగ ప్రదేశాల్లో పట్టుబడ్డ వాళ్ళు, దాంతోపాటు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తిని ఆయన కూడా 3 రోజుల పాటు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందని చెప్తా ఉన్నారు. ముగ్గురికి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించామని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో దీంట్లో సిరికొండ ఎస్ఐ అయినటువంటి రామకృష్ణ గారు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురిని అదుపులో తీసుకున్న తర్వాత మెజిస్ట్రేట్ లో హాజరుపరిచిన తర్వాతనే జిల్లా జడ్జి గారు అయితే వీళ్ళకి పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది. సో ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో దాంతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే మద్యపానం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు చెప్పినా కూడా ఇవన్నీ కూడా మాకేం పట్టనట్టుగా చాలా మంది యంగ్స్టర్స్ అయితే చాలా మంది ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఫైనల్ గా జైలు గోడల్లో ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పటి నుంచి అట్లాంటి కథలలో పడకండి. పడితే మాత్రం ఖచ్చితంగా జైలు గోడల్లో మీరు ఊచలు లెక్క పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మంచి కెరీర్ ని మనమే చేతులారా ఖరాబ్ చేసుకున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి జైలు గోడల్ని చూసేసి వచ్చినామంటే ఖచ్చితంగా మన పైన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రికార్డ్ అనేది నమోదై ఉంటుంది. సో ఫైనల్ గా ఎక్కడైనా ఏమైనా జరిగినా కూడా నెక్స్ట్ టైం ఏమైనా కేసులలో మీరు బుక్ అయినా కూడా చాలా పెద్ద మొత్తంలో మీ పైన కేసులు కూడా మళ్ళీ నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గింది. దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా వరకు కూడా ఈ రేట్ అనేది ఎక్కువ ఉంటుండే. కాకపోతే సిపి గారు వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏసీపీతోని ఒక రివ్యూ పెట్టుకున్న తర్వాత ఎట్లా చేయాలా ఏంది అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించుకున్న తర్వాత ఎవరైతే మైనర్స్ కావచ్చు, దాంతోపాటు త్రిబుల్ రైడింగ్,
దాంతోపాటు వెహికల్ ఏవైతే సౌండ్ పొల్యూషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆకతాయిలంతా కూడా చాలామంది అలా ఇండ్లకే పరిమితమయ్యారని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్లపైకి ఒక బైక్ తీసుకొని వచ్చారంటే కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల్లో చెక్ చేసి మరి ఆ నంబర్స్ని ట్రేజ్ అవుట్ చేసి మరి పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఏవైతే అపార్ట్మెంట్సే కావచ్చు, లేకపోతే దాంతోపాటు మనకి గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలలో ఏవైతే గ్రామ శివార్లలో ఎవరైతే కొంతమంది మద్యం సేవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు పట్టుకుంటా ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరైతే పరుస్తూ ఉన్నాం. ఒక్కసారి పోలీస్ రికార్డులో పేరు ఎక్కిందంటే ఖచ్చితంగా లైఫ్ స్పాయిల్ అయినట్టే. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మెయిన్గా యంగ్స్టార్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఇదొక రిగ్రెట్గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి 3 రోజుల పాటు జైలు శిక్షను కూడా విధించిన పరిస్థితి ఉంది. సో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో కావచ్చు, లేకపోతే మద్యం సేవిస్తూ ఎవరికైతే పోలీసులకు పట్టుబడ్డా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నిజామాబాద్ జిల్లా ముగ్గురు యువకుల్ని ఏదైతే నిజామాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ముందున హాజరుపరిచిన తర్వాత 3 రోజుల పాటు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందని చెప్పుకోవాలా. అసలు యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. ఏదైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యంగ్స్టర్స్ని అయితే పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఏదైతే మెజిస్ట్రేట్ ముందున హాజరుపరిచిన తర్వాత జిల్లా జడ్జి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి జైలు శిక్షణ అయితే విధించడం జరిగిందని చెప్పుకోవాలా. ముగ్గురు ఎవరైతే ఉన్నారో దాంట్లో 2 మద్యపానం సేవిస్తూ బహిరంగ ప్రదేశాల్లో పట్టుబడ్డ వాళ్ళు, దాంతోపాటు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తిని ఆయన కూడా 3 రోజుల పాటు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందని చెప్తా ఉన్నారు. ముగ్గురికి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించామని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో దీంట్లో సిరికొండ ఎస్ఐ అయినటువంటి రామకృష్ణ గారు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురిని అదుపులో తీసుకున్న తర్వాత మెజిస్ట్రేట్ లో హాజరుపరిచిన తర్వాతనే జిల్లా జడ్జి గారు అయితే వీళ్ళకి పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది. సో ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో దాంతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే మద్యపానం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు చెప్పినా కూడా ఇవన్నీ కూడా మాకేం పట్టనట్టుగా చాలా మంది యంగ్స్టర్స్ అయితే చాలా మంది ఇట్లా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఫైనల్ గా జైలు గోడల్లో ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పటి నుంచి అట్లాంటి కథలలో పడకండి. పడితే మాత్రం ఖచ్చితంగా జైలు గోడల్లో మీరు ఊచలు లెక్క పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మంచి కెరీర్ ని మనమే చేతులారా ఖరాబ్ చేసుకున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి జైలు గోడల్ని చూసేసి వచ్చినామంటే ఖచ్చితంగా మన పైన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రికార్డ్ అనేది నమోదై ఉంటుంది. సో ఫైనల్ గా ఎక్కడైనా ఏమైనా జరిగినా కూడా నెక్స్ట్ టైం ఏమైనా కేసులలో మీరు బుక్ అయినా కూడా చాలా పెద్ద మొత్తంలో మీ పైన కేసులు కూడా మళ్ళీ నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గింది. దాంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా వరకు కూడా ఈ రేట్ అనేది ఎక్కువ ఉంటుండే. కాకపోతే సిపి గారు వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏసీపీతోని ఒక రివ్యూ పెట్టుకున్న తర్వాత ఎట్లా చేయాలా ఏంది అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించుకున్న తర్వాత ఎవరైతే మైనర్స్ కావచ్చు, దాంతోపాటు ట్రిపుల్ రైడింగ్, దాంతోపాటు వెహికల్ ఏవైతే సౌండ్ పొల్యూషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆకతాయిలంతా కూడా చాలామంది అలా ఇండ్లకే పరిమితమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్లపైకి ఒక బైక్ తీసుకొని వచ్చారంటే కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల్లో చెక్ చేసి మరి ఆ నంబర్స్ని ట్రేజ్ అవుట్ చేసి మరి పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఏవైతే అపార్ట్మెంట్సే కావచ్చు, లేకపోతే దాంతోపాటు మనకి గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలలో ఏవైతే గ్రామ శివార్లలో ఎవరైతే కొంతమంది మద్యం సేవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు పట్టుకుంటా ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరైతే పరుస్తూ ఉన్నాం. ఒక్కసారి పోలీస్ రికార్డులో పేరు ఎక్కిందంటే ఖచ్చితంగా లైఫ్ స్పాయిల్ అయినట్టే. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మెయిన్గా యంగ్స్టార్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఇదొక రిగ్రెట్గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి 3 రోజుల పాటు జైలు శిక్షను కూడా విధించిన పరిస్థితి ఉంది. సో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో కావచ్చు, లేకపోతే మద్యం సేవిస్తూ ఎవరికైతే పోలీసులకు పట్టుబడ్డా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.